నమస్కారం. లోకల్ ఏఐ టీవీకి స్వాగతం. నేను హరిక. ఈ రోజు వార్తల ముఖ్యాంశాలను మీ ముందుకు తీసుకొస్తున్నాం. ప్రధాన వార్తలతో మీ ముందుకొచ్చాము. ముఖ్యమైన వార్తల్ని ఇప్పుడు చూద్దాం. తిరుమలలో ఆక్టోపస్ దళాలు భద్రతా మాక్ డ్రిల్ నిర్వహించాయి. ఏపీలో వీరశేఖర్ రెడ్డి ముద్రగడ మృతికి సంతాపం తెలిపారు. హైదరాబాద్లో జగన్మోహన్ రెడ్డి ముద్రగడ పద్మనాభంకు నివాళులర్పించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం పరిపాలనా వ్యవస్థలను గాడిలో పెట్టింది. తిరుపతిలో నరసింహ యాదవ్ ఆంధ్ర స్టూడెంట్స్ ఫెడరేషన్ను ప్రారంభించారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. తిరుపతిలో దుండగులు వృద్ధురాలిని దారుణంగా హత్య చేశారు. శ్రీకాకుళంలో టీడీపీ నేతలు మాజీ మంత్రి కుమారుడిపై ఆరోపణలు చేశారు. రేణిగుంటలో అగ్నిమాపక సిబ్బంది భారీ అగ్ని ప్రమాదాన్ని అదుపు చేశారు. తిరుమల శ్రీవారి ఆలయ పరిసరాల్లో ఆక్టోపస్ ప్రత్యేక దళాలు అత్యున్నత స్థాయి మాక్ డ్రిల్ నిర్వహించాయి. ఉగ్రవాద ముప్పులు మరియు ఊహించని అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు భద్రతా బలగాల సన్నద్ధతను ఈ విన్యాసాల ద్వారా అధికారులు పరీక్షించారు. ఆలయ భద్రతను మరింత పటిష్టం చేసే క్రమంలో చేపట్టిన ఈ కసరత్తులో కమాండోలు పాల్గొని తమ వ్యూహాలను ప్రదర్శించారు. భక్తుల రక్షణే ధ్యేయంగా భద్రతా వ్యవస్థను ఆధునీకరించేందుకు టీటీడీ మరియు పోలీసు యంత్రాంగం సంయుక్తంగా ఈ చర్యలు చేపట్టాయి. ప్రముఖ నేత ముద్రగడ పద్మనాభం మృతి పట్ల వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వీరశేఖర్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం కాపు సామాజిక వర్గంతో పాటు పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. సింధు ఆసుపత్రిలో చికిత్స శ్వాసకోశ వ్యాధితో చికిత్స పొందుతూ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచిన నేత. సో కాపు శిఖరం నేల కొరిగింది. నిజంగా కాపు హక్కుల కోసం, కాపు ఉద్యమం కోసం, కాపు ఆత్మ గౌరవం కోసం ఎన్నో పోరాటాలు చేసిన కాపుల సంక్షేమం కోసం ముద్రగడ చేసిన కృషి అభినందనీయమని శేఖర్ రెడ్డి కొనియాడారు. ఈ కష్టకాలంలో ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దివంగత నేత ముద్రగడ పద్మనాభం భౌతిక కాయానికి ఘనంగా నివాళులర్పించారు. ఆయన పార్థివ దేహంపై పుష్పాంజలి ఘటించి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. దివంగత నాయకుడు ముద్రగడ్డ పద్మనాభం గారికి అందరూ కూడా శ్రద్ధాంజలి. అలాగే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ముద్రగడ చేసిన పోరాటాలను జగన్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం ప్రజా జీవితానికి తీరని లోటని పేర్కొంటూ ఆ కుటుంబానికి ధైర్యం చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో దెబ్బతిన్న పరిపాలనా వ్యవస్థలను కూటమి ప్రభుత్వం గాడిలో పెట్టింది. సంక్షేమం, అభివృద్ధి పరిపాలనే లక్ష్యంగా 2 ఏళ్లుగా అంకిత భావంతో పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సంవత్సరాల కంటే ముందు మేము ప్రజల్లోకి వెళ్లి మ్యాండేట్ అడిగాం. ఇవన్నీ చేస్తాం, సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ఈ 3 కేంద్రంగా చేసుకుని పాలన చేస్తామని హామీ ఇచ్చాం. 57% మ్యాండేట్ ఇచ్చారు. ఇది అనూహ్యం. ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వేరే రాష్ట్రాల్లో కూడా ఇటీవల అధికార యంత్రాంగం సమర్థవంతమైన పనితీరుతో ప్రజలకు మెరుగైన సేవలు అందుతున్నాయి. రాష్ట్ర ప్రగతిని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. తిరుపతి కచపి ఆడిటోరియంలో ఆంధ్ర స్టూడెంట్స్ ఫెడరేషన్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ జి. నరసింహ యాదవ్ జ్యోతి ప్రజ్వలన చేసి సంఘాన్ని ప్రారంభించారు. ఒక విధి విధానాలని మనం ముందుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, అనేక సమస్యలతో విద్యార్థులు కేవలం చదువుకే పరిమితం కాకుండా నాయకత్వ లక్షణాలను అలవరచుకోవాలని ఆయన సూచించారు. సామాజిక బాధ్యతతో యువత ముందుకు సాగినప్పుడే దేశాభివృద్ధి సాధ్యమని నరసింహ యాదవ్ పేర్కొన్నారు. విద్యార్థి సంఘాలు సేవా దృక్పథంతో పనిచేస్తూ సమాజంలో చైతన్యం తీసుకురావాలని
ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజల సమస్యల పట్ల అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. కొంచెం మందము అని చెప్పి దున్నపోతు మీద వర్షం పడినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న విధానాలను తప్పుబడుతూ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తూ పాలన సాగిస్తున్నారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరుపై క్షేత్రస్థాయిలో వ్యతిరేకత పెరుగుతోందని జగన్ హెచ్చరించారు. తిరుపతి కేశవాయనగుంటలో వృద్ధురాలు దారుణ హత్యకు గురయ్యారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో గుర్తు తెలియని దుండగులు ఆమెపై దాడి చేసి మెడలోని బంగారు ఆభరణాలను దోచుకెళ్లినట్లు ప్రాథమికంగా గుర్తించారు. రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ కృష్ణారెడ్డి భార్య ఈ ఘటనలో మృతి చెందారు. కుమారుణ్ణి అమెరికా పంపేందుకు ఆయన బెంగళూరు వెళ్లిన సమయంలో ఈ దారుణం జరిగింది. ఫోన్ స్పందించకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు ఇంటికి చేరుకోగా మృతదేహం కనిపించింది. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడిపై టీడీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. బైక్ ప్రమాదానికి కారణ బాధితుడికి సకాలంలో వైద్యం అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వాస్తవాలను వెల్లడిస్తున్నాయని వారు స్పష్టం చేశారు. మంత్రి కొడుకు గుద్దిస్తే వెంటనే పక్కనున్న హాస్పిటల్కి పంపిస్తే ఎవరైతే దాని ప్రమాదంలో నిజాలను దాచిపెట్టేందుకు ప్రయత్నాలు జరిగాయని అధికారపక్షం ఆరోపించింది. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మత్స్యకారుల సంక్షేమం పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని చట్టం తన పని తాను చేసుకుపోతుందని నేతలు పేర్కొన్నారు. రేణిగుంట రైల్వే క్యారేజ్ రిపేర్ షాపులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. వ్యర్థాలను తొలగిస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగి ప్రాంగణం అంతటా వేగంగా వ్యాపించాయి. దీంతో స్థానికంగా తీవ్ర కలకలం నెలకొంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం మంటలను అదుపులోకి తెచ్చేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదానికి గల కారణాలు, జరిగిన ఆస్తి నష్టంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయ అధికారులు, అర్చకులు గర్భాలయముప ఆలయాల్లోని గోడలు, స్తంభాలకు సుగంధ ద్రవ్యాలతో కూడిన ప్రత్యేక లేపనాన్ని పూసి శుద్ధి చేశారు. ప్రధాన ఉత్సవాలకు ముందు నిర్వహించే ఈ పవిత్ర కార్యక్రమం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచింది. ఈ శుద్ధి ప్రక్రియ అనంతరం ఆలయంలో జరగబోయే వేడుకలకు టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కాశీ విశ్వనాథ ఆలయంలో జ్యేష్ఠ అమావాస్య పునర్వసు నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చి బాబాను దర్శించుకుంటున్నారు. కబిల్వం శివార్పణం దంతికోటి సహస్రేషు అశ్వమేధ శతకృతౌ కోటి కన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణం బిల్వాణాం దర్శనం. ఆలయ ప్రాంగణం హరహర మహాదేవ్ నినాదాలతో మార్మోగుతోంది. రుద్రాభిషేకం, పాలాభిషేకం వంటి విశేష పూజల్లో భక్తులు పాల్గొంటున్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రపంచవ్యాప్త భక్తుల కోసం ఆలయ ట్రస్ట్ ప్రత్యక్ష ప్రసార సదుపాయాన్ని కల్పించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పవిత్ర సంగమం వద్ద కృష్ణమ్మకు జలహారతి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ నదీ దేవతకు భక్తిపూర్వకంగా ప్రార్థనలు చేశారు. వెలిగించు, రెండు వెలిగించమా నాన్న పుల్లలు.
రాష్ట్ర ప్రజల సుఖశాంతులు సస్యశ్యామలత మరియు సమృద్ధిని కాంక్షిస్తూ ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ పూజా కార్యక్రమాల్లో పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు. ఆస్ట్రేలియా సెనేటర్గా భారత సంతతికి చెందిన వరుణ్ ఘోష్ బాధ్యతలు చేపట్టారు. పార్లమెంట్లో భగవద్గీతపై ప్రమాణ స్వీకారం చేసి ఆయన తన పదవీ బాధ్యతలను రాజ్యాంగబద్ధంగా స్వీకరించారు. Parliament of Western Australia of Varun Ghosh to fill the vacancy caused by the resignation of Senator Patrick Dodson. President, Senator Ghosh representing Western Australia. Admit the Senator. భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఆయన వ్యవహరించిన తీరుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. విదేశీ గడ్డపై మన సంస్కృతిని చాటి చెప్పిన వరుణ్ ఘోష్పై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మా వార్తా బులెటిన్ వీక్షించినందుకు ధన్యవాదాలు. తాజా వార్తల కోసం లోకల్ AI టీవీని చూస్తూనే ఉండండి. ధన్యవాదాలు. మళ్ళీ తదుపరి బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.